ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. 2 నెలలుగా మండు వేసవిలో అభిమానులను అద్భుత ఆట తీరుతో అలరించిన లీగ్లో ఆఖరి ఆటకు వేళైంది. లీగ్ దశలో టేబుల్ టాపర్లుగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ పోరులో కదం తొక్కనున్నాయి. చపాక్ స్టేడియం వేదికగా కప్ కోసం ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాడనున్నాయి. ముఖాముఖి పోరులో హైదరాబాద్పై కోల్కతాదే పైచేయిగా కనిపిస్తున్న ఆఖరి ఆటలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ ఐపీఎల్ ఛాంపియన్గా నిలుస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురు చూసే క్షణం వచ్చేసింది. గెలుస్తుందన్న మ్యాచ్లో ఓడిపోవడం, ఓడిపోతుందనే మ్యాచ్లో గెలవడం వంటి ఆశ్చర్యాలను చూసిన ఫ్యాన్స్ మరో ఆసక్తికర పోరు చూసేందుకు రెడీ అవుతున్నారు. 2024 ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్లో గెలిచిన టీం ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఇక ఈ మ్యాచ్పై అటు అభిమానులు, ఇటు విశ్లేషకులు ఎవరికి వారు తమ అంచనాలు వేసుకుంటున్నారు. రెండు నెలల ఈ సుదీర్ఘ ప్రయాణంలో అత్యుత్తమ అన్నదగ్గ 2 జట్ల సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ కప్ వేటలో తలపడుతున్నాయి. ఆదివారం చపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు సర్వశక్తులతో కథన రంగంలోకి దూకనున్నాయి. లీగ్ ఇరు జట్ల ముఖాముఖి పోరుతో మొదలుపెట్టగా చివరగా అవే జట్లు ఇప్పుడు తుది పోరులో సత్తా చాటేందుకు సై అంటున్నాయి. లీగ్లో 2 సార్లు కోల్కతా చేతిలో ఎదురైన ఓటములకు ఫైనల్లో ప్రతీకారం తీర్చుకునేందుకు ఎస్ఆర్హెచ్ కథన కుతూహలంతో ఉంటే, కోల్కతా తీన్మార్ మోగించేందుకు తహతహలాడుతున్నది. 17 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్, కోల్కతా ఫైనల్లో తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. $277, 287 రన్స్తో ఐపీఎల్ రికార్డులు బ్రేక్ చేస్తూ దూకుడుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరింది. 2016లో ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలిచిన సన్ రైజర్స్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు గెలిచి మంచి రన్ రేట్తో పాయింట్ల టేబుల్లో నెంబర్ 1గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ విన్నర్ కావాలని చూస్తుంది. ఐపీఎల్ చరిత్రలో 2012, 2014 సీజన్లలో టైటిల్ సొంతం చేసుకుంది. కేకేఆర్ ప్రత్యర్థి ఎస్ఆర్హెచ్ సైతం 2009, 2016లలో ఐపీఎల్ విన్నర్గా నిలిచింది. ఈ సీజన్లో 2 సార్లు నైట్ రైడర్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్లు జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ రెండింటిలోనూ ఓటమి చవిచూసింది. మరోవైపు 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఆడిన 27 మ్యాచ్లలో 18 సార్లు కేకేఆర్ గెలిస్తే 9 సార్లు ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. ట్రాక్ రికార్డులు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ను కొంత కలవర పెడుతున్నా ఈసారి టీం పెర్ఫార్మెన్స్ దూకుడుతో ఉండటంతో గెలిచేది రైజర్స్ అంటున్నారు. మరికొన్ని గంటల్లో మొదలయ్యే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.